మీకు ఒక విషయం చెప్పాలి. నేను మన హృదయములు దేవునితోటి యథార్థంగా ఉండాలా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నేను దేవుల్లో ఉన్నానేమో అని అనుకుంటాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడేమో అని అనుకుంటాం. బైబిల్ ఏం చెబుతుందంటే యెరెమయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా అమూల్యమైన మాట యెరెమయా ద్వారా దేవుడు మాట్లాడాడు. చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దానిని గ్రహించేవాడు ఎవడు? ఎవడు కూడా తన హృదయాన్ని గ్రహించలేడు. హృదయము ఎంత భక్తిపరుణ్ణైనా, ఎంత అభిషేకించబడిన వ్యక్తినైనా మోసం చేయగలదు. హృదయము ఈ రోజుల్లో ప్రజలకు చెడిపోవటం అనేది సర్వసాధారణం. అసలు హృదయం అనేది ఒకటి ఉంది, అది చెడిపోయిన దశలో ఉంది. అది లోపల అనేక రకాలైన చెడు, కోపము, అసూయ, మత్సరము, వ్యభిచారము, కుళ్ళు, ద్వేషము, అసూయ, కపటపు మాటలు, చెడ్డ కండ్లు, ద్వేషములు, భేదాలు, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వచ్చేది. నువ్వెంతసేపు ప్రార్థన చేసినా నీ హృదయంలో అవన్నీ పెట్టుకొని ఉంటే వాక్యం అనే విత్తనము నీ హృదయంలో ఫలించదు. ఎందుకనంటే కొన్ని రాతి నేలన పడ్డాయి. రాతి నేలన పడ్డ విత్తనాలు ఏమైనాయి అంట, కొంచెం సేపు ఫలించినాయి కానీ వేరు లేదు. అబ్బా భలే వాక్యం చెప్పాడు, కానీ లోపల అసూయ పోలేదు కాబట్టి ఆ వేర్లు తెంపేసిద్ది. అది నీకెంత వాక్యము తెలుసు అనేది కాదు, నీ హృదయంలో ఎంతమంది వాక్యాలు విన్నావనేది కాదు, నీ హృదయము ఎంత మార్చుకున్నావనేది ప్రాముఖ్యం. ఉదయం లేచిన కాడి నుంచి నేను బైబిల్ చదువుతానండి అంటారు చాలామంది. మంచిది, బైబిల్ చదవటం చాలా మంచిది. అనేక వాక్యాలు వింటాను అండి అంటారు, మంచిది. కానీ ఏమి మార్చుకున్నానండి అని అడిగితే ఏం చెబుతారు? ఏమి నేర్చుకున్నారండి, ఏమి సరిదిద్దుకున్నారండి అంటే ఏం చెబుతారు? అంటే నీ హృదయం నిన్నేం చేసింది? మోసం చేసేసిందా లేదా? విను. అవసరమైతే పాస్టర్కి 2 సర్టిఫికెట్లు, మంచి వాక్యం చెప్పావు, దేవుని ఆత్మ కలిగి చెప్పావు అని చెప్పు. తర్వాత నీ బతుకు నీదే. పాస్టర్ గారు చెప్పిన వాక్యాలన్నీ అంటే అవన్నీ జరిగాయి కాదు అని చెప్పి సాతాను నీ లోపల హృదయాన్ని పట్టుకొని ఉన్నప్పుడు వాడు రకరకాల మాటలు నీ లోపల నుంచి, దురాలోచనలు హృదయంలో నుంచే వస్తాయి. అహంభావము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడేమని ఉంది? గ్రహింపగలవాడు ఎవడు? దేవుడు ఏమంటున్నాడు? గ్రహించాలి. నీ హృదయంలో ఉన్న చెడుని, మురుగుని నువ్వు గ్రహించాలి. అరే ఇది నా హృదయంలో ఉన్న చండాలం రా, దీన్ని నేను తీసేసేయాలి. చాలామంది దాన్ని తీసేయలేకపోతుంటారు, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే సాతాను చాలా బలమైనవాడు, వాడు మనల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు అని మనం అనుకుంటాం. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకు దాటి అంటారు, యేసు ప్రభువునే శోధించింది, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అని కూడా అంటారు. కానీ మీకు అసలు విషయం తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాడు. ఆ మార్గంలో వెళ్ళేవాడే లేడు. ఎందుకు? పోయినోడు కొడుతున్నారు వాళ్ళు, చంపిన దిక్కు లేదు. ఎందుకంటే దయ్యాలు పెట్టుండే వాళ్ళకి ఫుల్ కోపంలో ఉన్నారు. ఆ తర్వాత వారు ఇదిగో దేవుని కుమారుడా. అప్పుడు ఎందుకు వాళ్ళు దేవుని కుమారుడా అంటున్నారంటే, యేసు ప్రభు గదరేనీయుల దేశమునకు వచ్చినప్పుడు అక్కడికొచ్చి అడుగు పెట్టగానే ఆ దురాత్మలు అంటున్నాయి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు. బాధిస్తాడంట. కాలం వచ్చిన తర్వాత సాతాన్ని బాధిస్తాడు. యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? టార్చరు, నరకము సాతానికి ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. కాలం రాకముందు ఎందుకయ్యా మమ్మల్ని బాధ పెడుతున్నావు అని చెప్పి సాగిలి పడి చాలా చోట్ల రాసి ఉండింది. ఇక్కడేమనుంది? బాధించుటకు వచ్చితవా అని కేకలు వేశారు. తర్వాత లూకా 8:28. వాడు యేసును చూచి
కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అబ్బా, ఏమి పేరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరంట ఆయన? చెప్పాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కేకలు వేసి సాగిలపడి, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని 8:20 నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. నన్ను బాధపరచొద్దని వేడుకున్నాయంట. బాధపరచొద్దు, వేడుకుంటున్నాయి, వదిలిపెట్టు అని. అది ఆయన శక్తి. అయితే మనము మన జీవితంలో సాతాను యొక్క ప్రభావం రావటానికి కారణము మన హృదయములో దేవునికి స్థానం ఇవ్వకపోవటం. యేసు ప్రభు మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుడి. ఆలయం, మన దేహము ఏందంట? దేవుని ఆలయము. ఆలయములో యేసు ప్రభు ఉంటే ఏం జరిగిద్దంట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి అని సాతాను కేకలేసింది. మన హృదయాల్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. 1 పేతురు చూడండి, 1 పేతురు 3:15. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన హృదయాలలో క్రీస్తుని ప్రభువుగా, మన హృదయాల్లో సింహాసనం వేసి కూర్చోబెట్టాలా యేసయ్యని. సాతానుకు తెలుసు మన హృదయాల్లో ఎవరుండారా అని. పౌలు తెలుసు నాకు, యేసు ప్రభు వారు తెలుసు. నువ్వెవడో నాకు తెలియదు అని ఇద్దరు యేసు ప్రభు పేరట దెయ్యాలు వదలగొడతానికి వెళ్తే ఏమన్నారు? వాళ్ళు తెలుసు కానీ నువ్వెవరో, నీ లోపల సింహాసనం వేసి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు కూర్చొని ఉంటే సాతాను నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి రాడు. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. ప్రార్థన చేయటం మంచిదే. చాలామంది ఈ రోజుల్లో అనారోగ్య బారిన పడుతున్నారు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అనేది 100% నిజం. అయితే ఆ ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో పని జరగాలి అంటే నీ హృదయం మారాలి. ఎక్కడుంది ఆ మాట? చూడండి, మత్తయి సువార్త 13:14. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. హృదయము కొవ్వితే మనసు తిప్పుకోలేవు. నీ హృదయము కానీ కొవ్విందంటే, అటు కాదు అంటే వేరే సైడ్కి వెళ్తావు. ఎందుకని? హృదయము కొవ్వితే. అంటే మామూలుగా ఉన్న మన గుండెకి కొవ్వు పట్టడం కాదు, హృదయానికి కూడా కొవ్వు పట్టిద్ది. నిద్ర మొత్తం వలన మీ హృదయంలో కొవ్వకుండా, మీ హృదయాలు పాడవకుండా, ఏమంటున్నాడు, మోసం చేయకుండా మీరు చూసుకోవాలి. నిద్ర మొత్తం వల్ల కూడా మన హృదయాలు ఏమవుతాయి? కొవ్వుతాయి. బాగా తిని పడుకుంటామంటే హృదయం నీకేమిలే కానీ అనిద్ది అనమాట. హృదయం ఏమనిద్ది? మంచిగా డబ్బులు వస్తున్నాయి, బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఏంది, మంచిగా సంఘం ఉంది, లేకపోతే మనకి బంధువులు ఉన్నారు, బలగం ఉంది అని మన హృదయం ఏం చేసిద్ది? మనల్ని మోసం చేసిద్ది. అది మోసం అని నువ్వు గమనించు. ఇవేమనుకుంటే ఇవన్నీ నిజమే కదా, బయట నుంచి చూస్తే అవన్నీ నిజాలే, కానీ నిజాలు కాదు. ఎందుకంటే మన హృదయం క్రొవ్వితే మనకి మంచేదో చెడేదో అర్థమైనట్లుగా ఉండేది కానీ అర్థం కాదు. ఓకే, మన హృదయాలు క్రొవ్వకూడదు. మన హృదయాలు ఎప్పుడు కూడా దీన మనస్సు ధరించుకోవాలి. దీన మనస్సు కలిగిన వారుగా, తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. సరే, హృదయము ఎలా మోసం చేసిద్దో చూద్దాం. న్యాయాధిపతులు 16:20. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దెలీలా ఏం చేస్తుందంట? ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే అతను నిద్ర మేలుకొని ఎప్పట్లాగా విరజిమ్ముకుందాం అనుకున్నాడంట. బలం ఉంది నా లోపల, దేవుడు నాకు తోడుకుంటాడు అనుకుని ఒక్కసారిగా వాళ్ళ మీదకి వెళ్ళబోయాడంట. చూసేటప్పటికి అక్కడ విషయం ఏంటంటే, యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంత ఘోరమైన మాట తెలుసా? యెహోవా ఒక మనిషిని ఎడబాసిన సంగతి కూడా నీకు నీ హృదయం చెప్పదు. నువ్వు దేవునితో నడుస్తున్నట్టే ఉంటావు, ప్రార్థన చేస్తున్నట్టే ఉంటావు, బైబిల్ చదువుతున్నట్టే ఉంటావు, మందిరానికి వచ్చినట్లే ఉంటావు, కానుకేసినట్టే ఉంటావు, అన్ని పనులు చేసినట్టే ఉంటావు. కానీ
యెహోవా నిన్ను ఎడబాశాడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీ హృదయం నీకు చెప్పదు. అతను ఏమనుకున్నాడంటే, అతను ఎప్పటి వలె నేను విరజిమ్ముకుందామని అనుకున్నాడంట, కానీ అతనికే తెలియలేదంట. ఏం తెలియలేదు? దేవుడు అతనికి తోడుగా లేడని. దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పాల్సింది ఎవరు? హృదయం చెప్పాలి. నీకు చెప్పిందా? హృదయం నువ్వు తేడాగా ఉన్నావని చెప్పిందా? చెప్పలే, సైలెంట్గా ఉంది. అతను యెహోవా ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎందుకంటే అతను వ్యభిచారంలో ఉన్నాడు, అతను పాపంలో ఉన్నాడు. యూదులు చనిపోయిన శవమును ముట్టకూడదు, వాడు సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు, ద్రాక్షారసము తాగకూడదు. అయితే అతను అన్నీ చేశాడు, ఏమి చేసినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని అతను అనుకున్నాడు. అతను అనుకున్నాడంటే హృదయం అతనికి చెప్పింది, నువ్వేం చేసినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని హృదయం నీతోటి అనిద్ది అనమాట. అప్పుడు నువ్వు ఆ హృదయము మాట విన్నప్పుడు దేవుడు నిన్ను ఎడబాశాడా లేదా అని నువ్వు డిఫరెన్సు తెలుసుకోలేవు. ఓకే, చాలామంది దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అంటారు. కాదు, హృదయాన్ని పరిశీలించుకోవాలి. సంసోను చాలా నష్టపోయాడు. తర్వాత అతను 2 కన్నులు తీసేసి గానుగకి కట్టేశారు. ఒక్కప్పుడు అతనంటే భయము ఫిలిస్తీన్లకి సంసోను నిలబడితే ఆ సరిహద్దుల్లో కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ కట్టేసి కళ్ళు 2 పీకేసి దాగోను గుడిలో కట్టేశారు. ఎందుకు? అతని హృదయం అతనికి ఏం చెప్పలేదంటే, దేవుడు నిన్ను ఎడబాసాడు అని చెప్పలేదు. మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా అని ఎలా చెప్పొచ్చు అంటే, నీ హృదయము ఏమంటున్నాడు? మత్సరము, పగ, ద్వేషము, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, కృత్రిమములు, లేనివి కల్పించటాలు, ఇవన్నీ కూడా ఏంటి? సాతాను సంబంధించినవి. అభిచారము, కామాతురత, దైవ దూషణ, చెడ్డ కండ్లు, ఇవన్నీ కూడా ఏంటి? అవునా కదా? దేవుడు మనకి దూరంగా ఉండాడని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దూరంగా ఉంటే చాలా నష్టపోతాం. ఆ తర్వాత అతను దేవుని దగ్గరికి వచ్చి తన మారు మనసు పొంది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినాక, దేవుడికి పశ్చాత్తాపడితే దేవుడు మరలా కనుకరిస్తాడు. కానీ పశ్చాత్తాపడాలంటే అసలు ప్రాబ్లం ఏందో తెలియాలి నీకు. ఏ విషయంలో పశ్చాత్తాపడతావు? నీ కళ్ళకు కనపడేది పశ్చాత్తాపడతావు, కానీ నీ కంటికి కనపడని మోసము నీ హృదయం చేసినప్పుడు నువ్వేం పశ్చాత్తాపడతావు? అయితే ఇక్కడ 1 సమూయేలు 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చాలు, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయిందంట, దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ ఒక మనిషిని విడిచిపోతే ఏమొస్తాయి? దురాత్మలే పట్టుకునేది. ఒకని ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత దాంట్లో వాడు మరలా నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎలాగుందో చూద్దామని వస్తే ఆ ఇల్లు ఊడ్చి ఉండి ఎవరూ లేకుండా చూచినప్పుడు ఎవరు లేకపోవటం అంటే ఎవరు ఉండాలి? అందులో యేసు ప్రభు ఉండాలి. తనకంటే చెడ్డమైన మరి 7 దురాత్మలు తీసుకొని వస్తాయంట. అప్పుడు వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటుందని వాక్యం చెబుతుంది. దయ్యాలు వదలగొట్టించుకొని చాలామంది ప్రార్థనలు చేయించుకొని వెళ్ళిపోతారు. అయిపోయింది, తగ్గిపోయిందని. నీ జీవితం మార్చుకోకుండా వెళ్ళిపోయిందిలే అని చెప్పి వెళ్ళిపోయావనుకో, లోపల ఎవరూ లేరు అని తెలిసి దానికంటే ఎక్కువ దురాత్మలు పట్టుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నా మాటలు కాదు ఇవి, బైబిల్లో. అయితే ఇక్కడ ఏమన్నా ఉందంట, సౌలుని దురాత్మ పట్టుకుంది. ఎందుకనంటే యెహోవా ఆత్మ అతన్ని విడిచిపెట్టిపోయింది. కాబట్టి చివరికి ఏమయ్యాడో తెలుసా? సౌలు శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు, చంపివేయబడ్డాడు. సంసోను శత్రువుల చేతికి చిక్కుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరికి తన జీవితాన్ని కూడా ముగించాడు. దేవుని ఆత్మ నిన్ను విడిచిపోతే నువ్వు ఈజీగా శత్రువులకు చిక్కుతావు. నీకు అర్థం కావట్లేదు. నీ శత్రువుల చేతికి నువ్వు చిక్కకుండా ఉండాలి అంటే నీకేం కావాలి? శత్రువులు అనగానే మీ ఇంటి పక్కన వాళ్ళు కాదు, సాతాను. ఎవరంట? సాతానుకి నువ్వు చిక్కుతావు. చిక్కినప్పుడు వాడు ఊరక నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు ఆత్మ నీలో కనపడకపోతే వాడు వదిలిపెట్టాడు. ఎందుకు? నేను చెప్పాను కదా ఇందాక, చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కానీ మారు మనసు మార్చుకోరు. స్వస్థత పొందినట్లు తమ హృదయములు క్రొవ్విని అంట. హృదయం మార్చుకోకుండా ప్రార్థన చేయించుకుంటే ఏం జరిగిద్ది? ఓకేనా? అయితే తర్వాత చూడండి 2 సమూయేలు 12:1. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. నాతానుని దావీదు దగ్గర పంపించాడు. ఎందుకు పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు?
ఉరియా భార్యతోటి పాపం చేస్తున్నాడు, వాళ్ళ భర్తను చంపేపిచ్చాడు. మళ్ళా ఏం చేశాడు? ఏమీ తెలియదు అన్నట్లుగా స్నానం చేసి యుద్ధములో ముందు పెట్టి చంపేపిచ్చి తర్వాత మరలా వచ్చి వాళ్ళ భర్త చనిపోతే అంగలార్పు దినములు అయిపోయిన తర్వాత మరలా తన భార్యని తెచ్చుకొని ఏం చేశాడంట? భార్యగా ఏర్పరచుకున్నాడు. అయితే ఆమె ఒక కుమారుని కనింది. కన్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని నాతాను వచ్చి ఒక కథ చెప్పాడు. ఏంది ఆ కథ అంటే, ఒక ఆయనకి ఒక్క గొర్రె ఉంది, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు గలవాడు తన ఇంటికి బంధువులు రావటం చూసి ఒక్క గొర్రె ఉన్నవాడిని అంటున్నాడు, ఆ ఒక్క గొర్రె గలవాడు తన చేతులలో ఆహారం తింటూ తమ పక్కలో పడుకుంటూ ఉన్న ఒక్క గొర్రెని చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్క గొర్రెని తీసుకొని వధించి వాడు తన బంధువులకు విందు చేశాడు, దీనికి ఏంది తీర్పు అని అడిగాడు. అర్థమైందా దావీదుకి? హృదయం సంగతి చెబుతున్నా. అర్థమైందా? ఎవరి గురించి చెబుతున్నాడు? అర్థమైందా? ఏమన్నాడు తెలుసా? చూడండి 5వ అధ్యాయం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, దావీదు కోపం వచ్చిందంట. ఎవరి మీద కోపం అది? యెహోవా జీవముతోడు నిత్యముగా కార్యం చేసిన వాడు మరణమునకు పాత్రుడు, చచ్చిపోవాలని చెప్పాడు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరి గురించి చెబుతున్నాడు? అట్లా ఉండిద్ది హృదయం మోసం చేస్తే. ఎట్లా ఉండిద్ది? నీతోటి దేవుడు ఉన్నట్లుగానే ఉండిద్ది, రాజ్యం ఉన్నట్లుగానే ఉండిద్ది, బలం ఉన్నట్లుగానే ఉండిద్ది, అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, నీకంతా తెలిసినట్టుగానే ఉండిద్ది. కానీ నీకు హృదయం ఏమీ తెలియనిది. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? దావీదు దేవునికి హృదయానుసారుడు, కానీ హృదయం వదిలిపెట్టిందా? వదిలిపెట్టలా. కానీ దేవుడు అతన్ని ప్రేమించి హెచ్చరించాడు. నిన్ను ప్రేమించి హెచ్చరించినప్పుడు నువ్వు లోబడితే చాలా మంచిది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుడు నీకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు, దేవుడు నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు నువ్వు లోబడాలి, లేకపోతే చాలా ప్రమాదం అది. తర్వాత చూడండి, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలేనని నాతానుతో అనెను. ఏమన్నాడు? ఒకటికి ఎన్ని ఇవ్వాలన్నాడు? దావీదు కుమారులు ఎంతమంది చచ్చిపోయారు? అమ్నోను, అబ్షాలోము, పుట్టిన బిడ్డ, ఇంకొక అతను, మొత్తం 4 చచ్చిపోయారు. హృదయం ఏం చెప్పింది? యెహోవా జీవముతోడు వాడు మరణం పొందాలి, ఒకటికి 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. ఇచ్చేసాడా? ఏమనుకుంటున్నారు? హృదయంతో చిత్రం అనుకుంటున్నారా? హృదయంలో కామము, హృదయంలో వ్యభిచారము, హృదయంలో ద్వేషము, హృదయంలో పగ, హృదయంలో కుళ్ళు, హృదయంలో చెడ్డ మాటలు, దురాలోచనలు, విమతలు ఇవన్నీ పెట్టుకుంటే ఏం జరిగింది? ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. అది నిన్నే మోసం చేసేది, ఎవ్వరిని చేయదు. నీ హృదయం ఎవరిని చేసిద్ది? నిన్ను మోసం చేయకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో చాలు. ఎవరిని మోసం చేయడు. నీ హృదయం నువ్వు కాపాడుకుంటే చాలు. చాలామంది ఎలా మాట్లాడతారో తెలుసా? కపటము నాలుకలో ఏముంటుంది? కపటం. జాగ్రత్త, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు కపటపు మాటలు మాట్లాడితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కపటపు మాటలు మనం మాట్లాడకూడదు. కపటపు మాటలు రాకుండా మన నోరు కాచుకోవాలి. చూడండి, కీర్తన 10వ అధ్యాయం 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. కొంతమంది నోరు ఎలా ఉంటుందంట? శాపము, కపటము, వంచన, తర్వాత నాలుక కింద చేటును పాపం ఉంది. నాలుక కింద ఏమంటాయంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోరుని నువ్వు హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది. నీ హృదయం జాగ్రత్తగా ఉంటే నీ నోరు కూడా జాగ్రత్తగా ఉంటుంది. నీ నోరుని బట్టే నీ హృదయం ఏందో చెప్పేయచ్చు. చాలామంది అసలు ఏమి తెలియనట్టుగా హృదయంలో తీవ్రమైన పగ, ద్వేషం, అసూయ పెట్టుకొని పైకి మాత్రం మట్టి పెంకుకి వెండి పూత పూసినట్టు మాట్లాడతారు. బైబిల్లో ఉంది. అంతరంగమున పగ పెట్టుకొని తినుము త్రాగుము అని వాడు ఎలాంటి వాడంట? మట్టి పెంకుకి వెండి పూత పూసినట్లు దాంతో సమానం అంట. మట్టి పెంకుకి వెండి పూత పూసి ఎట్టుండిద్ది? 4 రోజులకు లేచి వచ్చేసిద్ది. అట్లాగే మన హృదయంలో చెడ్డ మాటలు పెట్టుకోకూడదు. అయితే ఇక్కడ ఒక మాట రాస్తుంది, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని. అననీయాన్ని కూడా దేవుడు చూశాడు.
కొంత దేవునికి ఇవ్వాలని అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంట? కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇప్పుడు మీకు పాయింట్ అర్థం కావాలి. సాతాను ఎక్కడ నొక్కితే నువ్వు చెడిపోతావో తెలుసు. నీ హృదయాన్నే ప్రేరేపించింది. డబ్బు కాడా నీ హృదయాన్ని ప్రేరేపించింది. స్త్రీల కాడా నీ హృదయాన్ని ప్రేరేపించింది. గర్వం కాడా నీ హృదయాన్ని ప్రేరేపించింది. మాటల కాడా నీ హృదయాన్ని ప్రేరేపించింది. పగ, ద్వేషము, దురాలోచనల కాడా నీ హృదయాన్ని ప్రేరేపించింది. అననీయ సప్పిరాని సాతాను హృదయం ప్రేరేపించింది. ఒకసారి నీ హృదయము రెచ్చిపోతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, ఇది ఎవరి ప్రేరేపణ? ఇది దేవుని యొక్క ప్రేరేపణ, నా సొంత ఆలోచన? నీ సొంత ఆలోచన అయితే ఏం జరుగుతుందో తెలుసా? అననీయ సప్పిరాకి ఏం జరిగింది? చాలా ప్రమాదం. సాతాను ప్రేరేపణని దేవుని ప్రేరేపణ అనుకుంటే చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకొని, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నరుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. నువ్వు చెడును విత్తితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అదే పైకి వచ్చింది. నువ్వు మోసమును విత్తితే అదే బయటకు వచ్చింది. నువ్వు అసూయను విత్తితే అసూయ నీకు తిరిగి వచ్చింది. నువ్వు ప్రేమను విత్తితే తిరిగి ప్రేమే వచ్చింది. నీళ్ల మీద నీ ఆహారం వేస్తే అదే మరలా తిరిగి నీకు ఆహారంగా తిరిగి వచ్చింది. చాలాసార్లు నేను గమనించాను అనమాట. నేను అసలు తెలియకుండా కొన్నిసార్లు నాకు సహాయం చేసిన వాళ్ళు కానీ నేను సహాయం చేసిన వాళ్ళు కానీ చూస్తే మరలా వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు ప్రేరేపించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు సహాయం చేసినప్పుడు మరలా నన్ను ప్రేరేపించిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు, మేలుకు ప్రతిగా కీడు చేసే దేవుడు కాదు, మేలుకు ప్రతిగా అత్యధికమైన మేలు చేసే దేవుడు. మేలు చేయాలి మనం. మన హృదయంలో ఏ విషయాల్లో ఉండి చెడు తనమును మనం హృదయంలో పెట్టుకొని ఇదే భక్తి ఏం కాదు అని ఒకవేళ సాతాను నీ హృదయముని ప్రేరేపిస్తే దయచేసి ఆ చెడు ఆలోచనలు వదిలేసేయండి. అది దేవుని ఆలోచన కాదు. నీ హృదయంలో ఉన్న చెడుతనము దేవుని వాక్యం ద్వారా దేవునితోటి మాట్లాడుతున్న విషయం ఏంటంటే దాన్ని విడిచిపెట్టు అని దేవునితోటి సూటిగా చెబుతున్నాడు క్లియర్గా. ఇది చెడు, నువ్వు చేస్తున్నది ఇది చెడు, నువ్వు దాన్ని విడిచిపెట్టని దేవుని ఆత్మ నీలో మాట్లాడితే, దేవుడు నీతోటి ఏదైనా గుర్తు చేస్తే దాన్ని విడిచిపెట్టడానికి ఈరోజు తీర్మానం తీసుకో. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. జక్కయ్య ఇంట్లో నివసించాలంటే అతని హృదయంలో ఉన్న ధనాపేక్షను వదిలేశాడు. అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి రక్షణ రావాలంటే మనలో ఉన్న చెడును వదిలేయాలి. మన కుటుంబంలో క్షేమం కలగాలంటే, బిడ్డలకి క్షేమం కలగాలంటే మనలో ఉన్న చెడుతనము వదిలేయాలి. బిలాము విషయంలో దేవుడు అతనితోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు చాలాసార్లు. బిలాముతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. కానీ బిలాముకి డబ్బు పిచ్చి పట్టుకున్న తర్వాత దేవుని దూత కూడా అతనికి కనపడలా. అరే ఎన్నిసార్లు చెప్తున్నా, ఎందుకు వెళ్తున్నానని కూడా అతనికి అనిపించలా. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉండును. అవునా కదా? ఎక్కువ మంది ఏడుకొచ్చినా కూడా ఏమంటారు? తాళం వేసి వచ్చానా లేదా ఆలోచించేవాళ్ళు ఎంతమంది? ఎందుకు? నీ ధనం ఎక్కడుందో నీ హృదయమో కాదు. అయ్యో వాక్యం అయిపోతుందేమో అనుకోవాలి. కొంతమంది ఎలా వస్తారు? 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు. దేవుని మీద ప్రేమ వాళ్ళకి 12:15 వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రేమ కలిగిన వాళ్ళు అనమాట, ప్రేమ కలిగిన ప్రజలు. అర్థమైందా? ఏందంట? దేవుణ్ణి నీ హృదయము యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఓకేనా? దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి లోబడాలి. అయితే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రముతోనూ నిండి ఉన్నది. వెలుపట మంచి సోపుతో స్నానం చేసి వస్తాం, బయట అందరికీ నీతిమంతులుగా ఉంటాం, లోపల దోపు, అజితేంద్రము, చెడుతనముతో నిండి ఉంటాం. అప్పుడేం జరిగింది? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఎట్ట కనపడుతున్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా కనపడుతున్నారంట. చచ్చిన వాని ఎముకలు కనపడుతున్నాయి అంట. మన హృదయాలను పరిశీలిస్తే దేవుడికి ఏం కనపడాలి?
ఏం కనపడుతున్నాయి మన లోపల చెప్పండి? ఏం కనపడుతున్నాయి? దేవుని మందిరానికి వస్తున్నావు కదా, ఏం సిద్ధపడి వచ్చావు? ఏమి సరిదిద్దుకోవాలని వచ్చావు? దేనికోసం మనం మందిరానికి వస్తాం? దేవుడు చూస్తాడు మన హృదయాలు. చూసి అంటున్నాడు, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, ఏమన్నాడు? వెలుపల నీతిమంతులుగా మీరు కనపడుతున్నారు కానీ లోపల అంత మోసం. గుర్తుపెట్టుకొని, దేవుడు చూస్తున్నాడు. సేవకుడితోటి మీకు సంబంధం లేదు, దేవుడితోటే మీకు సంబంధం. ఎవరితోటి మీకు సంబంధం? దేవునితోటే. దేవుడే మీకు ప్రధానమైన గురువు. దేవుని వాక్యం చెబుతుంది, వేషధారుల వలె ఉండొద్దు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడనే యెహోవాని ప్రేమించాలి, సేవించాలి. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే, మనము యేసయ్యని ప్రేమించేవారుగా ఉంటే, యేసయ్య ప్రేమ కలిగిన వారి వలె మనము కూడా ఆయన ప్రేమ కలిగి ఉంటాం. ఆత్మ ఫలములు యేసు ప్రభువులో ఏమున్నాయంట? ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తి, ఫలించాడు వ్యక్తి అతను. యేసయ్య ఏం చేశాడు? శత్రువులను క్షమించాడు. ద్వేషం పెట్టుకున్నట్టుగా ఎక్కడలేదు, పగ పెట్టుకున్నట్టు ఎక్కడలేదు, కపటంగా మాట్లాడినట్టు ఎక్కడలేదు. యేసయ్య ఏ పాపము లేదు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అంటున్నాడు. యేసు ప్రభు చిత్త ప్రకారం మనం జీవిస్తే యేసయ్య మన హృదయంలో ఉంటాడు. ఇతను అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. మన ఇంటికి రక్షణ తెచ్చేవారిగా మనము ఉండాలి.